యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆ చాలు. భక్తుడు ఇలా అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. మొన్న ఆదివారం కనిపెట్టడం గురించి చెప్పాను. కనిపెట్టడం అంటే ఎలా కనిపెట్టాలి, ఎప్పటి వరకు కనిపెట్టాలి అంటే మనకు దేవుడు జవాబిచ్చేంత వరకు కనిపెట్టాలా. ఎప్పటి వరకు కనిపెట్టాలా? కానీ మనకి ఇన్స్టెంట్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయి అన్ని ఇన్స్టెంట్గా అయిపోవాలని ఆలోచిస్తాం. ఏం అలవాటైంది? కొంతమంది అయితే ఇళ్లలో సిటీల్లో టిఫిన్ ఉండటం కూడా మానేశారు. పొద్దున పూట ఏముంటుందంటే మ్యాగీ, జస్ట్ వేడి నీళ్ళు వేయటం అయిపోద్ది. అలాగనమాట. అలా ఇన్స్టెంట్గా అయిపోవాలా, త్వర త్వరగా అయిపోవాలనే ఆలోచన మానవ స్వభావంతో ఉంది. అయితే ఇక్కడ చూడండి, భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెడతాడంట. దేంతో కనిపెడుతున్నాడు? ఎందుకు నేను చెప్తున్నానంటే, వెయిటింగ్ చేసినందువల్ల ఏమైందంటే కొన్నిసార్లు విసుగు వస్తుంది మనకు. వచ్చిందా రాదా? దేనికోసం ఆలోచించకుండా ఉన్నాం అనుకోండి, విసుగు రాదు. ఇప్పుడు నేను మీ ఇంటికి 5ంటికి వస్తానని చెప్పాను. మీరు నా కోసం ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు. 5ంటికి నేను రాలేదనుకో ఏం చేస్తారు? కంగారు పడతాం. ఏంటో రాలేదంటాం. అరగంట లేట్ అయితే, ఇంకా కొంచెంసేపు లేట్ అయితే ఎదురు చూస్తూనే ఉంటారు. వచ్చినంత వరకు ఏంటి ఇంత లేట్ అని అంటారు. అవునా కదా? ఎందుకంటే కనిపెట్టడము అనేది సహనంతో కూడిందై ఉండాల. అదే సహనం లేకపోతే ఏమైంది తెలుసా? చిట్టుకుంటారు. ఏం చేస్తారు? ఎందుకని? వీడు అంటాడు కానీ రాడు, వీడు చెబుతాడు కానీ చేయడని తిట్టుకుంటారు. ఎందుకంటే సహనం నశించిపోద్ది వెయిటింగ్లో. కానీ చాలాసార్లు మన ఆత్మీయ జీవితం కూడా ఇలాగే జరిగిద్ది. ఏంటది? దేవుడు ఇలా చేస్తాడు అనుకుంటాం, కానీ నువ్వు అనుకున్నాడు దేవుడు చేయడు. అప్పుడు ఏమవుతుందంటే సహనం నశించిపోతుంది. అప్పుడు ఏమైందంటే మౌనం పోతుంది, ఇక దేవుడి మీద విరక్తి కలిగిద్ది. కానీ ఇక్కడ చూడండి, భక్తుడు అంటున్నాడు అద్భుతంగా, ఏమన్నాడంటే నేను యెహోవా కొరకు సహనంతో కనిపెడతాడంట. సహనంతో కనిపెడితే ఏమైతే తెలుసా? నిరుత్సాహం రాదు. ఏం రాదు? సహనం ఎంత గొప్పదంటే, సహనం అనేది 3 పదాలు కలయిక ఉండొచ్చు, కానీ సహనము మనం కలిగి లేకపోతే గనక మన జీవితంలో నరకాన్ని అనుభవిస్తాం. ఏమనుభవిస్తాం? ఎందుకంటే మనము సహనాన్ని కోల్పోయిన రోజు జరిగే విషయం ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు కూడా మనం అప్పుడే కోల్పోతాం. మీకు అర్థం కావడానికి ఒక వ్యక్తిని చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడా లేదా? దేవుడు మోషేని పుట్టించింది దేనికోసం? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకురావడం కోసమే. అంటే దేవుడికి ప్రణాళిక ఉంది మోషే పట్ల. అయితే దేవునికి మోషే పట్ల ప్రణాళిక ఉన్నది, కానీ దేవుడు మోషేని వాడుకున్నాడా? వాడుకోవచ్చుగా. కొన్నిసార్లు మనకు కూడా దేవుడు ఇస్తానని మాట ఇచ్చాడు, చేస్తానని మాట ఇచ్చాడు కదా, మరి చేసేయచ్చుగా అనిపిస్తుంది. మీకు అర్థం కాదని చెబుతానండి, నన్ను దేవుడు 14 సంవత్సరాల వయసులో సేవకు పిలిచాడు. ఎంత నా వయసు? 14 సంవత్సరాలు అంటే చక్కగా టీనేజే యంగేజా? మంచిగా ఉంటుందా? 14 సంవత్సరాలు అంటే ఆడతా పాడతా తిరిగే వయసు. ఆ వయసులో దేవుడు నన్ను సేవకు పిలిస్తే నేను ఆ వయసులో దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత ఇంచుమించు 5 సంవత్సరాలు నేర్చుకున్నా. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు నేర్చుకున్నంటే 5 సంవత్సరాలు నాకు ఏమనిపించింది తెలుసా? 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసా కదా సాలదా? ఇంకో సంవత్సరం చేసా కదా సాలదా? ఇంకో సంవత్సరం చేసా సాలదా? ఎందుకు పద్దాడా నన్ను ఇన్ని సంవత్సరాలు లేట్ చేస్తున్నావు? నేను ఈ సేవ చేయాలని తొందరపడేవాడిని. ప్రతిసారి నన్ను ఎప్పుడు ఆడుకుంటావు అని అడిగేవాడిని దేవుడిని. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే కనిపెట్టు అని చెప్పాడు. వెయిట్ చేయి అని చెప్పేవాడు. నాకు కొన్నిసార్లు ఇక దేవుడు ఇట్టాగి చెబుతాడు కానీ నువ్వు చేయడు, దేవుడు ఇట్టాగి చెబుతాడు నన్ను వాడుకోడు అనిపించేది నాకు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే భక్తుల జీవితాల్లో వారు దేవుని కార్యాలను చూడగలిగారు అంటే సహనము కలిగింది కాబట్టి చూడగలిగారు. ఏం కలిగింది కాబట్టి. అందుకే దేవుని కార్యాల కొరకు కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే సహనముతో ఎదురు చూడాల. విశ్వాసం ఉంటే సహనం ఆటోమేటిక్గా అదే వస్తుంది. విశ్వాసం లేదనుకోండి ఏమైపోద్దో అని ఆలోచన కలిగి గలిబిలి వస్తుంది మనలో. కానీ ఎప్పుడైతే మన సహనము విశ్వాసము 2 కలిసి ఉంటాయో అప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా సరే ఆయన చూసుకుంటాడని వదిలేస్తాం. మీకు విషయం చెప్తానండి, మొన్న రీసెంట్గా జరిగిన విషయం చెప్తాను. ఇంచుమించు నేను బ్యాంకులో లోన్ తీసుకుంటే టైం అయిపోయింది కట్టడానికి. నాకు కరెక్ట్గా వారం రోజులు టైం ఉంది. కానీ నేను టెన్షన్ వల్ల కనీసం మీరు నమ్మకపోండి ఆలోచించలేదు.
జస్ట్ దేవునికి అప్పగిచ్చాను, మౌనంగా ఉన్న అంతే. కరెక్ట్గా ఆఖరి డేట్ వరకు ప్రార్థన చేస్తాను, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటని. ఆఖరి రోజు నేను స్పందించా. ఏ రోజు స్పందించాను? దేవుడు తన కార్యము జరిగించాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, విశ్వాసము మనలో ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే మనం ఎన్నడూ కూడా గలిబిలి చెందాం. విశ్వాసం లేకపోతే ఏమైందంటే ఏమైపోద్దో ఏంటని మనం సహనాన్ని కోల్పోతాం. అర్థమవుతుందా? ఇక్కడ భక్తులైన వారందరి జీవితాల్లో దేవుని కార్యాలను బలంగా అనిపించారంటే సహనము చాలా ప్రాముఖ్యం. నువ్వు కనిపెడుతున్నావు దేవుని కార్యాల కోసం, ఆ కనిపెట్టేది ఎలా ఉండాలంటే ఫస్ట్ విశ్వాసము కలిగి ఉండు. రెండవది ఏంటంటే సహనం ఉంచుకో. ఏముంచుకో? మోషేని దేవుడు పుట్టించిందే దానికోసం. అయితే దేవుడు ఎందుకు వాడుకోలేదు తెలుసా? మోషేకి దేవుడి పిలుపు ఉంది, దేవుడి ప్రణాళిక ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. కానీ మోషేకి దేవుడు వాడుకునే ఒక లక్షణం లేదు. ఆ లక్షణం ఏంటి తెలుసా? సహనం. ఏంటది? అంతేనా కదా? ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుడు చిన్న వాదం ఆడుకునే వాడిని వీడు కొడితే చంపేసి కప్పేశాడు. మనోడి యొక్క మెంటాలిటీ చూడండి. ఏం చేశాడు? చంపేసి కప్పెట్టేశాడు. అంటే ఎంత కోపిస్తాడో చూడండి. ఇప్పుడు గొడవాడుకుంటే అదే మెంటాలిటీ కనుక ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకెళ్లేటప్పుడు ఉంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ స్మార్ట్ యాడ్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే ఎన్ని గొడవలు తీర్చాడు మోషే. అలా గొడవలు ఆడుకుంటే అదే మోషేకి కనుక సహనం లేకపోతే ఏమయ్యేది? ఇంకో విషయం చెప్పనా? మోషేకి దేవుడు సహనాన్ని నేర్పించాడు 40 ఏళ్ళు. ఎన్నేళ్ళు? మీకు విషయం చెప్తానండి. దేవుడు ఎప్పుడైనా సరే తన కార్యాలు చేయాలంటే, తన ప్రణాళిక నీ పట్ల నా పట్ల జరిగించాలనుకుంటే అలా జరిగించే టైంలో ఏం చేస్తాడంటే మొట్టమొదటి నీకు సహనం నేర్పిస్తాడు. రెండవది ఏంటంటే నువ్వు చేతగాని వాడివి, చేతగాని దానివని నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు అంతే కదా. నేను చేయగలను అనుకుంటే నువ్వు దేవుడి మీద ఆధారపడగలవా? నేను చెయ్యలేను నువ్వు అనుకుంటావు, అప్పుడే దేవుడి మీద ఆధారపడగలుగుతావు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నీ సామర్థ్యం ఏంటో నీకు చూపిస్తాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వేంటో నీకు తెలియజేస్తాడు. అప్పుడు ఏమైందంటే నీ మీద నీ కాన్ఫిడెన్స్ పోతుంది. అలా పోయినప్పుడు ఏం చేయగలవు తెలుసా? దేవుడి మీద ఆధారపడగలవు. మోషేకి సహనం లేనప్పుడు మోషే ఏమనుకున్నాడంటే వీళ్ళందరినీ నేనే కాపాడాలా, వీళ్ళందరికీ నేనే నాయకుడిని అనుకున్నాడు. కానీ అదే మోషేని దేవుడు ట్రైన్ చేసిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేవుడే పిలిచి ఎల్లు బాబు అంటే నా వల్ల కాదంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ మోషే ఎక్కడ, ఆ మోషే ఎక్కడ? నా వల్ల కాదు అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేయగలిగాడు తెలుసా? మోషేని వాడుకోగలిగాడు. ఏం చేయగలిగాడు? ఈరోజు చాలా సార్లు మనము సహనాన్ని కలిగిలాక మనం ఏదో చేయగలం, మనం ఏదో చెందగలం అని చెప్పి పరిగెత్తుతున్నాం. కాబట్టి దేవుడు చాలా సార్లు మన జీవితాల్లో తన కార్యాలు చేయట్లా. దేవుడు ఎందుకు మన జీవితాల్లో తన కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే నీలో దేవుని కార్యము నెరవేర్చడానికి కావలసిన ఒక లక్షణము, అదే సహనం. ఏంటది? అవునా కదా? అదే మోషేని 40 సంవత్సరాల తర్వాత దేవుడు ట్రైన్ చేసి పంపిస్తే 10 లక్షల కాల్బలాన్ని విడిపించాడు మోషే. ఒక సాధారణమైన వ్యక్తి గొప్ప నాయకుడు అయిపోయాడు. ఎప్పుడంటే సహనం కలిగినప్పుడు. ఇంకో విషయం చెప్పనా? మోషే దేవుడి పిలుపు కలిగి, దేవుని అభిషేకం కలిగి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎందుకు కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు తెలుసా? సహనాన్ని కోల్పోవడాన్ని బట్టి. దేని బట్టి? ఇప్పుడు చూడండి, దేవుడు దేనికోసం ట్రైన్ చేశాడు మోషేని? దేనికోసం? సహనం కోసం. ఇప్పుడు అదే మోషే 40 సంవత్సరములు వీళ్ళని నడిపించాడు. నడిపించిన తర్వాత ఆ నడిపిస్తున్న క్రమంలో విసుగు చెందాడు ప్రజల మీద. మీకు అర్థం కావడం చెబుతా వినండి. మోషే దేవుడు ఉగ్రత ప్రజల మీద దిగి వస్తున్నప్పుడు అడ్డుగా నిలబడ్డాడు. కానీ ఎప్పుడైనా సరే వీళ్ళ మీద కోపపడ్డా? వీళ్ళని దూషించాడా? దూషించలా. ఇంకా విషయం ఏంటంటే ఎన్నోసార్లు మోషే మీద వారు తిరుగుబాటు చేసినా కూడా క్షమించాడు. మోషే మీద తిరుగుబాటు చేసినందుకు దేవుని ఉగ్రత వారి మీద దిగొస్తే చంపే, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని అనలా. ఏమన్నాడంటే అయ్యా అవసరమైతే నన్ను చంపే, కానీ అలా బతికిచ్చు అంటాడు. అంత సహనం కలిగిన వ్యక్తి దేవుని మాటకి బండతో మాట్లాడు అంటే ఏమయ్యాడంటే సహనాన్ని కోల్పోయి కొట్టాడు బండని. అక్కడ దేవుని మాటకు అవిధేయత చూపించాడు. రెండోది ఏంటంటే దేవుడు అప్పగించిన ప్రజల్ని ఏం చేశాడు తెలుసా? దూషించాడు. అంటే ఎందుకు దూషించాడంటే సహనాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే మోషే తన కలిగిన సహనాన్ని కోల్పోయాడో అప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాగ్దానాన్ని మోషే పరిపూర్ణంగా చూడలేకపోయాడు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చుండొచ్చు, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుండొచ్చు.
అయితే ఆ వాగ్దానము పరిపూర్ణముగా నెరవేర్చబడాలంటే, నీ జీవితం పట్ల అది పరిపక్వంగా ఫలించాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే సహనం. ఏం కలిగి ఉండాలి? కొంతమంది ఎప్పుడు చూసినా చచ్చిపోతే బాగుంటది, అసలు ఎందుకు ఈ జీవితం, అసలు అది ఇది అట్లా ఇట్లా ఇదే. ఎందుకంటే సహనం కోల్పోయి, ఏం కోల్పోయి. అందుకే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు, సహనము కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? అందుకే భక్తులు చూడండి, సహనము కలిగి దేవుని కొరకు. సహనం ఏ సమయంలో కలిగి ఉన్నారు తెలుసా భక్తులు? కింద వచనం చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఆహా, రెండో వచనం. ఆగండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను, ఆగండి, పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు. అంటే ఇప్పుడు దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు భక్తుడు ఎక్కడున్నాడు? నాశనకరమైన గుంటలో ఉన్నాడు, జిగట గల దొంగ ఊపిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి తెలుసా? చుట్టుముట్టేసి, ఇక నేను ఈ పరిస్థితుల్లో నుంచి నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, ఇక అయిపోయింది. ఊపి పైకి తీసుకెళ్ళిద్దా, లోపల లాక్కెళ్ళిద్దా? సముద్రానికి అయితే ఒకటి లోపల లాక్కెళ్ళిద్ది, రెండోది బయటికి తనేసిద్ది. ఇది సముద్రం. కానీ ఊబి ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఎంత పైకి వద్దా ఉంచితే అంత కింద తీసుకెళ్తుంది, అది ఊబి. కొంతమంది ఉంటారు అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తారు. ఏం తీర్చడానికి? అప్పులు తీర్చడానికి అప్పులు చేసి అప్పులు పాలైపోతారు, ఆఖరిగా చచ్చిపోదాం అనుకుంటారు. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పే ఒక శుభవార్త ఏంటంటే, నీ స్థితిగతులు ఏమైనా ఉండొచ్చు, నీ పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, ఖచ్చితంగా నేను ప్రకటిస్తున్న దేవుడు నీ పరిస్థితులను మార్చగలడు. నువ్వు ఊబిలో ఉన్నా సరే నిన్ను బండ మీద నిలబెట్టగలడు. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నా అంటే ఈ విషయం, ఖచ్చితంగా ఆయన చెయ్యుటకు సమర్థుడు. అయితే నువ్వేం చేయాలంటే, ఏమీ చేయలే నీ నిస్సహాయ స్థితిని చూసి నీ మీద నీకు విరక్తి కలిగి చావాలని ఆలోచన చేయొద్దు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, సమస్తము చేయగల సృష్టికర్తకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఎవరికి? అంతేనా? భక్తులు ఎవ్వరూ కూడా పరిపూర్ణులు కాదు, మనలాంటి స్వభావం కలిగిన మనుషులే. అయితే వారు దేవుని కార్యాలు చూడగలిగారంటే కారణం ఏంటంటే, ఒకటే ఒక కారణం, సహనంతో నేనేం చేయలేను అయ్యా, నువ్వే చేయాలని దేవుని కొరకు ఎదురు చూశారు వాళ్ళు. అక్కడ అందుకే అంటున్నాడు, నాశనకరమైన దొంగ ఊబిలో నుంచి నన్ను దేవుడు పైకి లేపాడు. ఒకవేళ నువ్వు కింద ఉండొచ్చు, ఒకవేళ నీ పరిస్థితులు మారవని నీకు కనిపించవచ్చు, నీ పరిస్థితులు మారవేక జీవితంలో అన్నట్టు నీకు కనపడవచ్చు, కానీ పరిస్థితులు మార్చేవాడు మన దేవుడు. ఎవరు మన దేవుడు? మీకు విషయం తెలుసా? అన్ని డోర్స్ మూసుకుపోయినా సరే, ఏ ద్వారం ఎదురు తెరవబడపోయినా సరే, దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి అధిపతి. మన దేవుడి కలిగిన నామాల్లో ఒక నామం ఏంటి తెలుసా? మార్గములు సృజించువాడు. ఏంటది అంటే? మార్గాలు లేవు కానీ మార్గాలు సృష్టించగలడు ఆయన. అయిపోయింది అనుకోకూడదు జీవితం అన్నటికీ, ఏమనుకోకూడదు. అందుకే భక్తులందరూ కూడా దేవుని కార్యాలను చూడగలిగారు. తర్వాత వచ్చిన చూడండి, ఆగండి. పైన ఫస్ట్ దేవుని మీద ఆధారపడ్డాడు. ఏ స్థితిలో ఆధారపడ్డాడు అంటే, దొంగ ఊబిలో ఉన్నాడు, పరిస్థితులన్నీ అసలు ఇక మారవనే సిచ్యువేషన్ ఉన్నాయి. ఆ టైంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ టైంలో దేవుని మీద ఆధారపడితే దేవుడు ఫస్ట్ పైకి లేపాడంట. రెండవది ఏం చేశాడంటే, బండ మీద నిలబెట్టాడు. మూడవదిగా ఏం చేశాడు తెలుసా? స్తోత్రం, కొత్త పాటను పెట్టాడంట తన నోట. ఏం పెట్టాడు? అయితే ఇంకొకటి జరిగింది, తన జీవితాన్ని చూసి దేవుని భక్తులు కలిగినారంట కొంతమంది. అంతేనా? ఆడుంది మళ్ళీ చూడండి ఆ రెండో లైను. అనేకులు దాన్ని చూచి, దేని చూసి? దేవుని కార్యాన్ని చూసి, తన జీవితంలో జరిగిన కార్యాన్ని చూసి ఏం చేశారంటే దేవుణ్ణి మహింపరిచారంట. భయభక్తులు కలిగి యెహోవా నమ్మికించారంట. మీకు విషయం చెప్పనా? కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగే కార్యాలు మనకు తెలియవు ఎందుకు జరుగుతున్నాయో. కొన్నిసార్లు ఏ మార్గంలో వెళ్తాం మనకు తెలియదు. అందుకే భక్తులు కూడా పాట పాడారు. ఏం పాట తెలుసా? ఎడారి త్రోవలో నేను నడిచిన, ఎరుగని మార్గంలో నేను నడిచిన. ఎడారి త్రోవలో ఎరుగని మార్గం అంటే ఏంటి అంటే, నేను ఎప్పుడు వెళ్ళని మార్గంలో వెళ్ళినా కూడా నా ముందు నువ్వు నడిచావని భక్తులు పాడారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అనుమతించే పరిస్థితులు ఎందుకు వస్తాయో మనకు తెలియదు. చుట్టూ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక పరిస్థితి అయిపోయింది, ఇక జీవితం ఇంతే, ఇలా జీవితం బాగుపడదని అనుకుంటారు.
మీకు విషయం చెప్పనా, మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా? అలా అనుకుంటారు చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. కానీ వన్ డే ఇస్ కమింగ్, అప్పుడు ఏమైతే తెలుసా? ఏ నోళ్ళు అయితే అన్నాయో అదే నోళ్ళు ఆశ్చర్యపోయేటట్లు దేవుడు చేస్తాడు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఆటోమేటిక్గా వాళ్ళకి దేవుడి మీద నమ్మకం వస్తుంది. వచ్చిందా రాదా? మీకు మాట చెప్పనా, కొన్నిసార్లు దేవుని గురించి మనం చెప్తే వినరు, కానీ మన బ్రతుకుని చూసి దేవుడిని మహింపరుస్తారు. ఏం పరుస్తారు? మీకు విషయం చెప్తా వినండి. 2018లో నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను. 2019లో మా ఇంటికి తిరిగి వచ్చాను. 2019 ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దేవుని సేవ కొరకు కనిపెట్టాను. తర్వాత 2020లో ఇక్కడికి వచ్చాను నేను. 2020లో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మా ఇల్లు పూరిల్లు. దాదాపుగా 2021 2022లో మొదలు పెట్టాను ఇల్లు, నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే అంతకు ముందు చాలా మంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు గొప్పోడు అన్నారు, ఏం సాధించారు మీరు దేవుడిని నమ్ముకొని? మీ దేవుడు గొప్పోడైతే ఏమైంది మీకు? మీ స్థితి ఏం మారింది? మీ పరిస్థితి అట్టే ఉంది కదా అనేవాళ్ళు మమ్మల్ని. అయితే మేం మాట్లాడేవాళ్ళం కాదు. వన్ డే ఇస్ కమింగ్, ఏ నోర్లు అయితే అన్నాయో అదే నోర్లు దేవుని కార్యం చూస్తాయని అనుకునేవాడు నేను లోపల. అయితే ఆశ్చర్యమైన కృప ఏంటంటే 2018 2017 ఈ మూమెంట్స్ లో ఇప్పుడు చూస్తున్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి స్థలంలో పూరిల్లు ఉండేది. ఆ పూరిల్లు అమ్మేద్దామని ప్లాన్ చేశారు మా ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. అప్పుడు అప్పులు భయంకరంగా, ఇంట్లో పరిస్థితులు బాగోలా, అమ్మేద్దాం అనుకున్న స్థితి ఆ ఇంట్లోది. అందరూ అనుకున్నారు ఈ ఇల్లు అమ్మేస్తారు అనుకున్నారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే రేపొద్దున రిజిస్ట్రేషన్ అనగా కూడా ఇల్లు ఆగిపోయింది అమ్మకుండా. అంటే భయానా తీసుకున్నారు చాలా సార్లు. రేపొద్దునే రిజిస్ట్రేషన్ అనగా కూడా ఆగిపోయింది రిజిస్ట్రేషన్. దేవుడు అట్లా అమ్మకుండా చేశాడు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఆ ఇంటిని నీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను, ఎవడు దాన్ని కొనుక్కోడని చెప్పాడు. హల్లెలూయా. తర్వాత ఆశ్చర్యకరమైన కృప ఏంటంటే ఎందరు నోళ్ళు అయితే అన్నాయో అవే నోళ్ళు ఎక్కడ పెద్ద బిల్డింగ్ రావడానికి చూశారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు చాలా సార్లు మన జీవితాన్ని చూసి తోలునాడొచ్చు, మనం తక్కువ చేసి మాట్లాడొచ్చు. ఏ నోర్లైతే మనం తక్కువ చేసినాయో అదే నోటి దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే వారికి భయభక్తులు పుట్టించడానికి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడు? చాలా సార్లు దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తాడు తెలుసా? మనము దీవించబడితే ఆయనకు మహిమ వస్తుంది. మనం అనుకుంటాము నేను ఒక స్థితికి వెళ్తే నాకు కారు వచ్చింది, నేను ఒక స్థితికి వెళ్తే నాకు మంచి పేరు వచ్చిందని. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? మీరు బహుగా ఫలించడం వల్ల నాకు మహిమ వస్తుంది అనుకుంటాడు. అందుకే యోహాను సువార్త 15 దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఎవరు తీయద్దు, మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ కలిగిద్ది. అంటే మీరు ఫలించడం ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఖచ్చితంగా మీరు ఫలిస్తారు, ఖచ్చితంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. అయితే ఎప్పుడు వస్తారంటే సహనం. ఇప్పుడు అన్నిటికీ ఇరిటేట్ అయిపోకూడదు, అన్నిటికీ ఫ్రస్ట్రేషన్ రాకూడదు, అన్నిటికీ బీపీ తెచ్చేసుకుని పెంచేసుకోకూడదు. ఏం చేయకూడదు? పెంచుకోకూడదు. కొన్నిసార్లు మాట్లాడుతున్నారా అన్నయ్య, తిడుతున్నారా తిట్టనాయి, ఒకవేళ నేను కించపడుతున్నారా పరచనే, ఏం చేయ నువ్వు? సైలెన్స్. కొన్నిసార్లు మీకు విషయం చెప్తానండి, మాట్లాడదాం కన్నా మౌనంగా ఉండడం బెటర్. కొన్నిసార్లు చెప్పండి ఒకసారి, మాట్లాడతాం కన్నా మౌనంగా ఉండడం బెటర్. కానీ మనకేంటంటే ఎంబడే నిరూపించేసుకోవాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది, మనుషులే కదా. కానీ దేవుణ్ణి మీరేంటో నిరూపించనివ్వండి. ఏం చేయాలా? ఒకసారి చెప్పండి, నా దేవుణ్ణి నేనేంటో నిరూపించనిస్తారా? మిమ్మల్ని బట్టి కాదు, అది ఆయన్ని బట్టి. ఖచ్చితంగా దేవుడు తాను ఏమై ఉన్నాడో మీ జీవితాన్ని బట్టి నిరూపిస్తాడు ఆయన. మీ జీవితాన్ని చూసిన ప్రజలు అయిపోయింది అనుకోవచ్చు, కానీ అవదో. ఎందుకంటే నీ చెయ్యి పట్టుకున్నాడు ఎవరంటే సమస్త లోకములు చేసిన సృష్టికర్త. హల్లెలూయా. మార్గములు సృజించేవాడు, జీవితాల మార్చేవాడు, సమస్త లోకములు పోషించున్న దేవుడు, అన్ని చేస్తున్నవాడు, నిన్ను చేసినవాడు నిన్ను నడిపించడా? ఖచ్చితంగా నడిపిస్తాడు. మీ అందరూ ఒక విషయం చెప్తాను. లాజరు జీవితం మనందరికీ తెలుసు కదా. లాజరు, ఏ లాజరు? మార్తా, మరియా, లాజరు, ముగ్గురు. లాజర్ని దేవుడు ప్రేమిస్తాడు. అయితే దేవుడు ప్రేమించిన వ్యక్తి రోగిగా ఉన్నప్పుడు యేసుప్రభు తెలుసు, మరణ పడకలోకి వెళ్ళినప్పుడు యేసుప్రభు తెలుసు, చచ్చిపోయినప్పుడు కూడా యేసుప్రభు తెలుసు. అయినా స్పందించలా. ఏం చేయాల? అందరూ అనుకున్నారు యేసుప్రభు ఉంటే బాగుంటది, అప్పుడు వస్తే బాగుంటది కదా, లెగిచేవాడు. పోనీ చచ్చిపోయిన తర్వాత దాన్ని వస్తే ముట్టుకుంటే లెగిచేవాడు, ఎందుకంటే అవయవాలన్నీ బాగుంటాయి కదా. అవునా? చచ్చిపోయిన తర్వాత అవయవాలన్నీ బాగానే ఉంటాయి. ఒక రోజు, రెండో రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మనిషి బాడీ. అయితే అలా 4 రోజుల తర్వాత ఏమిటంటే కంపు కొడతా, అక్కడ రాసి ఉంది
అయ్యా ఇప్పుడు లాజరు దేహం కంపు కొట్టింది నాయన అని అంటే బాడీ అంతా ఆర్గాన్స్ కానీ మొత్తం ఏమైపోయిందంటే స్మాష్ అయిపోయినాయి. అలాంటి స్థితి లాజర్దే. ఇక అనుకున్నారు దీన్ని ఎవ్వరు బాగు చేయలేరు అనుకున్నారు. అప్పుడు యేసయ్య వస్తే మార్త అంటది, అయ్యా నువ్వు ఉంటే బాగుండేది, అప్పుడు బాగు చేసేవాడివి, అప్పుడు చచ్చిపోయిన వాడు లెగిసేవాడు అంటే, నేను పునరుద్ధానము జీవము నేనే, నా ఎందు విశ్వాసం ఇస్తే చనిపోయిన లెగుతాడంటే, చచ్చిపోయిన వాడు లెగుతాడు పునరుద్ధానం అందు, అప్పుడు బాగానే ఉంటది. కానీ ఇప్పుడు సంగతి అంటది ఆవిడ. ఏమంటది అంటే ఆవిడ నమ్మదు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? లాజరు జీవితంలో పునరుద్ధానపు శక్తిని చూపించాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అంతే. అయిపోయింది అనుకోవచ్చు, చచ్చిపోయాం అనుకోవచ్చు, అయిపోయింది వెళ్ళిపోయాం అనుకోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత లోతులో పడిపోయినా సరే, మరలా మనల్ని పైకెత్తే సర్వశక్తి కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు జరిగే విషయం ఏంటంటే ఒకే ఒక మాట. ఎన్ని మాటలు? ఇక్కడ ఒక మాట. పేతురుకి ఒక వల, ఒక అవకాశం ఖచ్చితంగా జీవితాన్ని మార్చింది. మార్చిందా మార్చలేదా? పేతురు జీవితం మార్చడానికి ఎన్నిసార్లు వలేసాడు? ఒకసారే. లాజరు జీవితంలో అద్భుతం చేయడానికి ఎన్నిసార్లు మాట్లాడాడు? ఒకసారే. దేవుడు చేసే ఒక కార్యం చాలు ప్రజల నోళ్లు మొయ్యబడటానికి. దేవుడు చేసే ఒక కార్యం చాలు ప్రజలు దేవుని మహింపరచడానికి. మీకు ఇంకో విషయం చెప్పనా? లాజరు జీవితాన్ని చూసిన వారు అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచినారని వాక్యములో ఉంది. అయితే ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో, ఎవరైతే ఆయన కొరకు నిరీక్షిస్తారో, లాజరు అనుకుంటాడు అనుకోడా యేసయ్య వస్తే ఎంత బాగుంటుందని? అనుకునేవాడు కాదంటారా? ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్తానే. మీకు ఎవరికైనా అనారోగ్యం ఉంది, నేను సపోజ్ లేను, ఊళ్ళో లేను, అరే పాస్టర్ గారు వస్తే బాగుంటుందిరా, ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకుంటారనుకోరా? ఆఫ్టర్ ఆల్ నన్నే మీరు అలా అనుకుంటే, యేసయ్యతో తిరిగిన వాళ్ళు, యేసయ్య దగ్గర కార్యాలు చూసిన వాళ్ళు, ఆయన వస్తే బాగుంటుంది అని అనుకున్నాడా? నిరీక్షించాడు లాజరు, కానీ యేసు ప్రభు రాలా. ఎందుకంటే లాజరు జీవితంలో ఎవరి జీవితంలో జరగని కార్యము చేయాలి కాబట్టి రాలా. కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు ఆలస్యమైందంటే ఎవరి జీవితంలో జరగని కార్యము నీ జీవితంలో జరగాలి కాబట్టి ఆలస్యమైంది. కొన్నిసార్లు ఎందుకు శ్రమ విపరీతంగా ఉంటుందంటే నీ జీవితంలో అందరి వేరు, నువ్వు వేరు కాబట్టి. మీకు అర్థం కాదని చెబుతూ వినండి. ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళు ఏమవుతారు? ఐఏఎస్ అవుతారు. అవుతారా? అవుతారు. సరే, ఇంకా అర్థం అంత దాకా వద్దులే మీకు. పోలీస్ స్టేషన్ ఉన్నది కదా, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పోలీసే, ఎస్ఐ పోలీసే, డిఎస్పి పోలీసే, ఇంకా పై వాళ్ళు పోలీసులే. ఇప్పుడు ఎక్కడ పని చేస్తానంటే పోలీస్ స్టేషన్ అని చెప్తారు. కానీ ఆ పోలీస్ స్టేషన్లో క్యాడర్స్ ఉంటాయి ఉండవా? అంటే ఎస్ఐకి ఒకే జీతం, కానిస్టేబుల్కి ఒకే జీతమా? ఎస్ఐకి ఒకటే విలువ, కానిస్టేబుల్కి ఒకటే విలువ? ఇప్పుడు కానిస్టేబుల్ ఎక్కువ ఎగ్జామ్లు రాసి ఉంటాడా? ఎస్ఐ ఎక్కువ ఎగ్జామ్లు రాస్తాడా? ఎందుకని? హై క్యాడర్కి వెళ్ళాలి కాబట్టి. అలాగే మన జీవితంలో శ్రమలు విస్తారంగా ఉన్నాయంటే, దేవుడు ఎక్కువ కాలం నిన్ను పరీక్షిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి అంటే నీకు ఉన్నతమైనది ఇవ్వడానికి ఆయన పరీక్షిస్తున్నాడు. అది కనిపెట్టి నువ్వేం చేయాలంటే ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి నువ్వు చూసుకోమని చెప్పి మౌనం కూర్చోవడం నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? అందుకే అక్కడ ఫస్ట్ చెప్పాడు, నేను మౌనంగా కనిపెడుతున్నా. కనిపెడితే ఏం జరిగిందో తెలుసా? ఊబిలో నుంచి పైకి వచ్చాడు, బండ మీద ఉన్నాడు. రెండోది ఏంటంటే నోట్లో కొత్త కీర్తన వచ్చేసిందంట. ఏమొచ్చింది? కొత్త కీర్తన రావడమే కాదు, తన జీవితాన్ని చూసిన అనేకులు దేవుని మహింపరిచారంట. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉండాలా? అలాగ ఉండాలా. తర్వాత వచ్చిన చూడండి. చాలు చూడండి, ఇక్కడ గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు. అంటే చాలాసార్లు మన పరిస్థితులు బాగోనప్పుడు మనం కొందరు మనుషుల్ని లక్ష్య పెడతాం. ఏం పెట్టమా? అక్కడికి వెళ్తే ఏమైనా అయిద్దేమో, ఇక్కడికి వెళ్తే ఏమైనా అయిద్దేమో అని కొంతమంది అవసరమైతే మార్గం తప్పి తిరిగే వారి దగ్గర కూడా మనం వెళ్తామమ్మా. వెళ్ళకూడదని తెలుసు మనకి, అయినా అక్కడికే చేయకూడదని తెలుసు, అయినా అదే చేస్తాం. ఎందుకంటే మన అవసరత అలాంటిది, అవసరత తీర్చుకోవాలి ఎట్లయినా అని అనుకుంటారు. కానీ నిజంగా దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అట్లాంటి వాళ్ళని లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి నమ్ముతారంట. ఎవరు నమ్ముతారు? పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు చిన్నదానికో కాతిదానికో దేవుని నమ్మడం పెద్ద విషయం కాదు. మీకు అర్థం కాదని చెప్తా. మీకు జ్వరం వచ్చింది, దేవుని నమ్మడం పెద్ద విషయం కాదు. డాక్టర్లు అందరూ డిక్లేర్ చేసి ఇక నువ్వు పోతావో, ఇక నీకు ప్రపంచంలో ఏ వైద్యం పనికిరాదని చెప్పేసి డిక్లేర్ చేసేసినా కూడా
డాక్టర్లు చెప్పింది వేస్ట్, నా దేవుడు చెప్పింది బెస్ట్ అని నమ్మాలా. అది నమ్మకం అంటే. ఏం నమ్మాలా? అంతేనే కదా. కానీ కొంతమంది చిన్న చిన్న వాటికే దేవుడి మీద విశ్వాసం పోతుంది, చిన్న చిన్న వాటికే విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్టులు అయిపోతూ ఉంటారు. ఇక్కడ అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలంట. ఎవరు యందు? దేవుని నమ్మాలి. అప్పుడు నమ్మితే ఏమైంది? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటి తెలుసా? ఆశీర్వదించబడిన వ్యక్తి. నిన్ను చూసిన అనేకులు చెప్తారు, నువ్వు దేవుని కొరకు నిరీక్షించావు, ఎదురు చూసావు కాబట్టి తప్పకుండా నువ్వు ప్రతిఫలాన్ని అనుభవించావని. తర్వాత వచనం చూడండి. ఆగండి, అసలు చూడండి ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే విషయం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు. మనందరికి తలంపులు ఉన్నాయి లేవా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. నేను ఇల్లు కట్టుకోవాలా, అదొక తలంపు. మా పిల్లలు అది చేయాలా, అదొక తలంపు. నాకు ఇది కావాలా, అది కావాలని రకరకాలైన ఆలోచనలు ఉన్నాయి. అయితే నీకు ఆలోచన ఉండడం గొప్ప విషయం కాదు, నీ దేవునికి నీ ఎడల ఆలోచనలు ఉన్నాయంట. ఎవరికి ఉన్నాయి? ఇక్కడ అదేనా ఉంది? నేను మళ్ళీ సొంతగా చదువుతున్నానా? మళ్ళీ చూడండి కావాలంటే. చూడండి, మన ఎడల దేవునికి ఉన్న తలంపులు బహు. అంటే నిన్ను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, ఆలోచించట్లేదా? ఖచ్చితంగా ఆయన ఆలోచిస్తున్నాడు. దేని గురించో తెలుసా? నువ్వు పొందుకోవాల్సిన కార్యాన్ని గురించి. అరే ఎంత విచిత్రం అండి, మనం మర్చిపోతాం కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు. నేనైతే చాలా మర్చిపోయా. డైరీలో రాసుకున్నా ఫస్ట్లో, ఆ కళలు నాకు అసలు గుర్తులేవు. ఇప్పుడు డైరీ చూస్తే గుర్తు వస్తాయి. కానీ నేను మర్చిపోయినా దేవుడు ఏం చేయలేదు, మర్చిపోడు. ఎందుకంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయనకు ఖచ్చితంగా నీ ఎడల విస్తారమైన తలంపులు ఉన్నాయి. చెప్పండి ఒకసారి, దేవునికి నా ఎడల విస్తారమైన తలంపులు ఉన్నాయి. అంటే ఆయన నిన్ను చీపుగా చూస్తున్నాడా? మనుషులు నిన్ను చీపుగా చూస్తారు, మనుషులు నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. కానీ ఆయన నిన్ను చీపుగా చూడడం, ఆయన నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు. అయితే ఇప్పుడు మీరేం చేయాలా? ఇవన్నీ జరగాలంటే అన్నిటికీ మూలం ఏంటి? సహనం. సహనము, విశ్వాసం ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావో దేవుడు చెయ్యాలనుకున్న ప్రతి కార్యం నువ్వు పొందుకుంటావు. చూడండి ఇక్కడ అందుకే అంటున్నాడు, నువ్వు జరిగించిన అద్భుత క్రియలు ఎంత గొప్పవే. ఎప్పుడు తెలుస్తాయి తెలుసా దేవుని కార్యాలు? సమయం వచ్చినప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడిపోతుంటావు, అడగడి పడిపోతుంటావు, ఏమైపోతావు, ఏంటో అనుకుంటావు. కానీ టైం వచ్చినప్పుడు ఏమో తెలుసా? అమ్మయ్యా, నా దేవుడు నన్ను మోసం, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని నువ్వు చెబుతావు. అనేకులకు దేవుని కార్యాలు వివరిస్తావు. ఖచ్చితంగా ఆ దినం నువ్వు చూస్తావు. చూస్తావా? చూడమా? అలాంటి దినం నువ్వు చూస్తావు, అనేకులకు చెప్తావు. అలా చెప్పాలి అంటే నీ కార్యాలు జరగాలా, జరగకూడదా? జరగాల. ఎప్పుడు జరుగుతాయి? సహనంతో వెయిట్ చేసినప్పుడు జరుగుతాయి. తర్వాత చూడండి, ఆగండి, చూడండి, వాటిని వివరించాలనుకుంటే దేవుడు చేసిన కార్యాలను లెక్కగా మించున్నాయంట. అంటే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, చేయడం పక్కన పెడితే ఆయన తలంపుల్లో ఉన్నాయంటే ఇన్ని కార్యాలు చేయాలి వీడికి అని. కానీ మనమే చాలాసార్లు సహనం లేక కొన్ని కార్యాలను పొందుకోలేం, మోసేలాగా. తర్వాత తర్వాత చూడండి, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు నీ ధర్మశాస్త్రము. ఆగండి, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఫస్ట్ సహనం కలిగి ఉండాలి. రెండవది ఏం చేయాలి? ఆ వచనం ప్రకారం ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ దేవుని చిత్తాన్ని జరిగించడంలో మన సంతోషాన్ని వెతుక్కోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించే మనసు మనం కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని లోపల పెట్టుకోవాలి. అంటే నేను ఏమి నడిపించాలి? నీ మాటలు నడిపించకూడదు, నీ క్రియలు నడిపించకూడదు. ప్రస్తుతాన్ని చూసి నువ్వు కోపపడిపోయి, ప్రస్తుతాన్ని చూసి విచారపడిపోయి నీ విచారం నిన్ను. మీకు విషయం చెప్పనా? మనిషి దేన్నైతే ఎక్కువ హృదయంలో పెట్టుకుంటాడు అదే నడిపించింది మనిషిని. నడిపిస్తుందా? అందుకే వాక్యం ఏం చెప్తుందంటే ఒకని హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. అంటే హృదయంలో ఏమి నిండిద్దో అదే మాట్లాడుద్ది. నీ హృదయంలో కనుక నిరుత్సాహం, నీ హృదయంలో కనుక విచారం నిండిపోయింది అనుకో,
నీ మాటలు ఏమొస్తాయి తెలుసా? నిరుత్సాహకరమైన మాటలు వస్తాయి. ఎప్పుడయ్యే 24 గంటలు అయ్యే ఊహలు, 24 గంటలు అయ్యే తలంపులు. కానీ ఎప్పుడు నీలో వాక్యం ఉంటుందో, వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నీతో నిరంతరం మాట్లాడేది వాక్యం. ఏం చేస్తుంది? అంతర్యంలో ఒక వ్యక్తి మీద పగుంటే ఆ వ్యక్తి పద్దాడు గుర్తొస్తాడా రాడా? గుర్తొస్తాడు. వాక్యం ఉంటే ఏమైంది తెలుసా? ఆ వాక్యము జీవం కలదు కాబట్టి ఆ జీవము కలిగిన వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటది. ఆ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు జరిగే విషయం ఏంటి తెలుసా? ఆ వాక్యం నిన్ను ఫలభరితమైన జీవితంలోకి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? అందుకే యెహోవా ధర్మశాస్త్రం దివారాత్మను ధ్యానించబడి ధన్యుడు అన్నాడు. అతడు ఏది చేసినా సఫలమైద్ది అన్నాడు. ఇప్పుడు దివారాత్రంలో ఎలా ధ్యానం చేయగలం మనం వాక్యాన్ని? స్నానం చేయడానికి వెళ్తాం, బైబిల్ తీసుకెళ్తామా? తినటానికి వెళ్తాం, బైబిల్ తీసుకెళ్తామా? ఫంక్షన్లకు వెళ్తాం, బైబిల్ తీసుకెళ్తామా? ప్రయాణాలకు వెళ్తాం, బైబిల్ తీసుకెళ్ళి చదువుతామా? ప్రయాణంలో చదవము. కానీ నీ అంతర్యంలో వాక్యం ఉంటే ఆ వాక్యం నీతో మాట్లాడుద్ది. అప్పుడు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటావు, వాక్యాన్ని నెమరు వేసుకుంటావు. అలా జరిగినప్పుడు ఏమైతే తెలుసా? నువ్వు చేసేవన్నీ సఫలమైపోతాయి. నువ్వు నీ కాలంలో ఖచ్చితంగా ఫలిస్తావు. ఏమవుతావు? ఎప్పుడు ఫలిస్తావు? అంతర్యములో వాక్యం ఉన్నప్పుడు. ఆఖరి వచనం, తర్వాత వచనం చూడండి. ఆ ఆ ఆ ఆ చూడండి, దేవుని కార్యాలను చెప్పకుండా నోరు మూసుకోలేదంట. మహా సమాజంలో చెప్పాడంట. ఎప్పుడు? దేవుని కార్యాలను పొందుకున్నప్పుడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరైతే దేవుని కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో వారు రాసి పెట్టుకోండి, మీ దేవుని కార్యాలు తప్పకుండా చూస్తారు. మీరు ఎదుర్కొనే ప్రతిదీ మీరు ఖచ్చితంగా అనేకులకి చెప్పడానికి దేవుడు మీకు ఒక అనుభవ పాఠాలను నేర్పిస్తున్నాడు. ఈరోజు ఒక శ్రమగా నువ్వు అనిపించవచ్చు, ఈరోజు ఈ పరిస్థితులన్నీ నీకు శ్రమ అనిపించవచ్చు, ఈరోజు నీకు దరిద్రం అనిపించవచ్చు, ఈరోజు నీకు శాపం అనిపించవచ్చు. కానీ ఇదే అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోద్ది ఒక రోజు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దేవుడు నన్ను అనేకమైన అనుభవాలు గుండా తీసుకొచ్చి వాక్యాన్ని నేర్పించాడు. ఆ నేర్పించిన వాక్యాన్ని బట్టి ఏమవుతుంది తెలుసా? అనేకులు సత్యమైన సువార్తను తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు నీ జీవితంలో ఈ పరిస్థితులు ఇవన్నీ ఏమైతే తెలుసా? కొన్ని సంవత్సరముల తర్వాత అనేకులకు అనుభవ పాఠాలుగా మారిపోతాయి. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటావు, నువ్వు శ్రమలో గుండా వెళ్తావు, నష్టంలో గుండా వెళ్తావు, కష్టంలో గుండా వెళ్తావు. దీని ద్వారా దేవుడు ఏంటి, ఆయన కార్యాలు ఏంటి నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు ఆ పరిస్థితులు ఉన్న వ్యక్తులకు నువ్వేం చేయగలుగుతావు? మీకు అర్థం కాదని చెప్తానండి. క్రాప నుంచి తెనాలి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో మీరు ఒకసారి వెళ్ళి వచ్చారనుకోండి, ఆ రోడ్లో ఎలా వెళ్ళాలో తెలియని వాళ్ళకి మీరు ఏం చేయగలుగుతారు? ఎలా వెళ్ళాలో సింపుల్గా చెప్పగలరు. అంతేనా? మీ జీవితంలో జరిగే ప్రతిదీ అనేకులకి పాఠాలుగా మారతాయి ఒక రోజు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుడు ఎందుకు కొన్నిసార్లు మన జీవితాలు ఈ పాఠాలు గుండా మనం తీసుకెళ్తున్నాడంటే, అనేకులకి మనల్ని టీచర్లుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు లెర్నర్లుగా ఉన్నాం మనం, అంటే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. కానీ వన్ డే ఇస్ కమింగ్, నువ్వు టీచర్ అయిపోతావు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న టీచరే. చెప్పండి, నేను టీచర్. టీచర్ ఏంటి? టీచింగ్ చేసేవాడు. నీ పరిస్థితుల్లో గుండా వెళ్ళే వాళ్ళకి నువ్వు టీచింగ్ చేస్తావు. ఈరోజు ఎంతమంది అండి చేతబడుల చేత, దెయ్యాల చేత పీడించబడుతున్నారు, ఫోన్లు చేయడం, ఎంతమంది విడుదల పొందడం కారణం ఏంటంటే, ఒకప్పుడు మేము కూడా అనుభవించాం. ఈరోజు దేవుడు వాటి నుంచి విడిపిస్తున్నాడు అనేకుల్ని. కారణం మమ్మల్ని టీచర్లుగా చేశాడు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు టీచర్లుగా చేస్తాడు. అనేకులకి మీ అనుభవాలు పాఠాలు అవుతే అనేకులకి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు.